తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి వచ్చేసి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మోటివేషనల్ స్పీకర్, కీర్తి పురస్కార గ్రహీత, కవయిత్రి, అలాగే సామాజికవేత్త కూడా. సో డాక్టర్ లక్కరాజు నిర్మలమ్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి ఆధ్యాత్మిక సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. అమ్మ, మనం ఇంట్లో దాహం వేసినప్పుడు విపరీతంగా 1/2 లీటరు తాగుతూ ఉంటాం నీళ్లు. కానీ మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు మనకు ఖచ్చితంగా ఎక్కువ ఇవ్వరు తీర్థం, 2 చుక్కల మాదిరి అంత ఇస్తారు. అది అలా తాగగానే చాలా ప్రశాంతంగా, ఎక్కడా లేని పాజిటివ్ అంతా మన మైండ్లోకి, మన బాడీలోకి వచ్చేసినంత ఫీలింగ్ కలుగుతుంది. సో ఏంటి అంటే మనం రెగ్యులర్ తీసుకునే వాటర్కి, ఆ తీర్థానికి ఉన్న సీక్రెట్ ఏంటమ్మా అసలు ఆ పవర్కి? నీరు అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ. ఈ విశ్వం మొత్తంలో 3% నీరుందని మీకు తెలుసు, చదువుకున్నాను. మన బాడీలో కూడా 3% నీరుందని తెలుసు కదమ్మా. 3% నీరుంది, బయట విశ్వంలో కూడా 3% నీరుంది. మీరు పూర్వకాలం గుడులన్నీ చూడండి, నీరు చుట్టూ ఉండి గుడి ఉంటుంది మధ్యలో. ఏమ్మా, గుడి ఉండాలి అంటే నీరు చుట్టూ ఉంటుంది. మీరు వ్రతాలు నోములు చేసుకున్నప్పుడు కలశం పెట్టావా, చాలా జాగ్రత్తగా ఉండు, కలశం పెట్టి పూజ చేస్తే ఆరగింపు పెట్టాలి దేవుడికి. అసలు కలశం అంటే ఏంటమ్మా? కలశంలో నీళ్లు పోసి ఒక కాయనేస్తారు, పైన ఒక కొబ్బరికాయ పెడతారు, చుట్టూ ఒక ఎండి కానీ రాగి పాత్రలోనో పెట్టండి అని అంటారు. దాంట్లో నీళ్లు పోసి పూజ చేస్తాం. రాగి కానీ వెండి కానీ మట్టి కానీ సత్యనారాయణ వ్రతం చేసినా, ఏదో వ్రతం చేసినా వ్రతానికి ఒక ప్రాధాన్యత ఉందని నీళ్లు పెడతారు. ఎవరన్నా చనిపోతే ఇంటిని శుద్ధి చేయాలి అని చెప్పేసి మంత్రాలన్నీ చదివి ఆ నీళ్ళంతా చదివి శుద్ధి అయింది అని అంటారు. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నా మన పూర్వీకులు ఇంత నిగూఢంగా పెట్టినటువంటి ఈ రహస్యాలని మనకి ఇప్పటిదాకా ఎవరూ చెప్పలేదు. నీటికి ఏమైతే ఉందంటే, ఇలా మనం మాట్లాడుతూ ఈ నీరు 3 వైపులా ఉండి గుడి ఉంది కదా, 24 గంటలు మంత్రాలు, యంత్రాలు, జపాలు చేస్తూనే పోతుంటారు. ఆ మంత్రశక్తి చేత, మనం చదివే పారాయణాల చేత, బీజాక్షరాల చేత ఆ నీళ్లలో అంతా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. మనం చదివేది శక్తి నీటికి వెళ్ళిపోతుంది. అక్కడ గుడిలో హోమాలు జరుగుతుంటాయి, పూజలు జరుగుతుంటాయి, పొద్దున్నే అభిషేకాలు జరుగుతుంటాయి. అందరు కలిసి మంత్రాలను జపిస్తూ పోతుంటారు. ఏమ్మా, పొద్దునుంచి సాయంత్రం దాకా, పొద్దున సాయంత్రం మంత్రాలు ఇట్లా జరుగుతూనే పోతుంటుంది. ఆ మంత్రాలన్నిటికీ ఈ వాటర్ ఏమవుతుందంటే అది పవర్ఫుల్ అయిపోతుంది. ఏమ్మా, ఆ నీటికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. దానినే మన శరీరంలో ఏమంటారంటే స్వాధిష్టాన చక్రము అంటారు. ప్రతి వాళ్లకు మూలాధారం దానిపైన ఉన్నది స్వాధిష్టాన చక్రం, అది నీరు. స్వాధిష్టాన చక్రం ఆధీనం కావడానికే ఇన్ని మంత్రాలు స్వాధీనం చేసుకోవడానికే మంత్రము, యంత్రము, తంత్రము అని స్వాధిష్టాన చక్రాన్ని నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారు ఎక్కడెక్కడ పోయి స్వాధీనం చేసుకోవాలంటే నేనేమంటే అది జరగాలి, అందరూ నాకు స్వాధీనం కావాలి అని అంటే ఆ వాటర్కు అంత పవర్ ఉంటుంది. మరి మీకు మన స్వాధిష్టాన చక్రం బొడ్డు కింద చీర కట్టగానే మగవాళ్ళందరూ ఇలా పడిపోతారంటారు. ఆ బొడ్డు కింద ఉండే పార్ట్ను ఎవరు చూసినా ఇలా స్వాధీనం అయిపోతారు. మనకి అపోజిట్ సెక్స్ కాబట్టి ఈజీగా వాళ్ళు మన వశం అవుతారు. నీటికి ఒక అద్భుతమైనటువంటి చైతన్య శక్తి ఉంది. ఇప్పుడు అకాలమూర్తిహరణం సమస్త దాంట్లో ఏం చేశారు, తులసి ఆకు వేశారు. అక్కడ చదువుతున్న మంత్రాలన్నీ కూడా చదివించారు. చదివి ఆ ఒక్క చుక్క తీసుకోగానే నీకంత పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడ చదివే మంత్రాల వల్ల, యంత్రాల వల్ల, తంత్రం వల్ల, అక్కడ గుడిలో ఏర్పాటు చేసిన పాజిటివ్ ఎనర్జీ ఒక కేంద్రీకృతం చేయడానికి ఒక పంచలోహాలను అక్కడ పెట్టారు, ఆ పంచ విగ్రహాలను పెట్టారు. ఆ విగ్రహం నుంచి, ఈ మంత్రం నుంచి, అఖండ దీపం నుంచి, బయట నుంచి వస్తున్నటువంటి సూర్యరశ్మి కిరణాల నుంచి వచ్చి అది పవర్ కలిగింది ఆ తీర్థం. అందుకే ఆ ఒక్క చుక్క తాగగానే కూడా నీకు పవర్ వచ్చింది. శివరాత్రి నాడు ఊర్లలో, పల్లెటూరి వాళ్ళు శివరాత్రి నాడు టోటల్గా ఉపవాసం ఉండి నీళ్లల్లో మునిగొచ్చి ఆ పచ్చి బట్టల చేత శివుడి చుట్టూ తిరుగుతారు. మనం ఇప్పుడు కూడా ఊర్లలో చూస్తాం, అన్ని పల్లెటూర్లలో చూస్తాం. చల్లటి నీళ్లలో మునిగొచ్చి శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, అంటే బాడీ ఎప్పుడైతే తిని ఉన్నప్పుడు కూడా కాకుండా ఉపవాసం ఉన్నప్పుడు బాడీ యాక్టివేట్ అవుతుంది. మన శరీరంలో ఉండే అన్ని నాడులు చాలా యాక్టివ్గా ఉంటాయి ఉపవాస స్థితిలో. అప్పుడు ఆమె నీళ్లలో తడి బట్టలతో వచ్చింది,
చుట్టూ గుడి చుట్టూ తిరిగింది. అక్కడుండే పాజిటివ్ ఎనర్జీ ఆమెకు వచ్చేసి ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక అవుతుంది. నాన్న నీళ్ళకి అంత కోరిక ఉంది. ఇంకొకటి ఈ వాటర్లో వచ్చే ఎనర్జీలో నీకెవరైనా ఇంట్లో బద్ధశత్రు, ఇంట్లో పూర్వకాలము మన పెద్దలు చెప్పారు, ఎవరైనా రాగానే మంచినీళ్ళు తాగుతారా, మీరు కూడా రాగానే నాకు ఒక బాటిల్ ఇచ్చారు బంగారు తల్లి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎవరైనా రాగానే కాళ్ళు కడుక్కొని రండి అని నీళ్ళు ఇచ్చి, నీళ్ళ గ్లాస్ ఇచ్చి కూర్చోండి ఫస్ట్ మంచినీళ్ళు ఇస్తారు. అంటే నేను ప్రేమతో ఈమెకి ఇస్తున్నా, నీకు నాకు రిలేషన్షిప్ బాగుండాలని. మీకు ఎవరైనా బండ శత్రువులు మీ ఇంటికి వచ్చారనుకోండి, ఆ నీళ్లను తాగుతూ మా ఇద్దరి మధ్య శత్రుత్వం పోయింది, నేను ఆమె మనసారా ప్రేమిస్తున్నాను, ఆమెను నేను మనసారా ప్రేమిస్తున్నాను, మా మధ్యలో శత్రుత్వం పోయిందని భర్త కానీ బిడ్డ కానీ అల్లుడు కానీ చుట్టం కానీ ఇంటి పక్క వాళ్ళగా వాటర్తో ఇవ్వండి అయిపోతుంది. ఆ వాటర్కు నువ్వేం చెప్తా జరుగుతుంది బంగారు తల్లి. మనం మనసులో అనుకొని వాటర్ ఇచ్చేస్తే అది వింటుంది, నీళ్లు విని నీకు చేస్తుంది. అందుకే చెప్తారు, పొద్దున ఎప్పుడో పెట్టినావు చూడు, ఎవరెవరో ముట్టుకున్నారు చేతులు పెట్టిన ఆ నీళ్లు పారపోసి కొత్త నీళ్లు పెట్టు అంటారు. ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద పెట్టిన నీళ్లను ఎవరైనా చనిపోతే 5 రకాలైన దేవతలను 7 తరాలను తలుచుకొని మంత్రాలను చదివి ఆ నీళ్లలో ఒక మామిడాకు పాజిటివ్ ఎనర్జీ వచ్చి ఆకును వేసి తిప్పి చేతులు పెట్టించి లాస్ట్న చచ్చిపోయిన తర్వాత 3వ రోజు నీళ్లు పోసి బియ్యం పోసి నీళ్లతో బియ్యం పోసి రుణం తీరిపోయింది అంటారు. నీళ్లు పోసి రుణం చచ్చిపోయిన 3వ రోజు 4వ రోజు చేస్తారు, అదేదో ప్రక్రియ అంటారు. నీళ్లు పోసి వదిలిపెడితే రుణం తీరిపోయింది, ఎవరెవరో చుట్టాలు రండి, బిడ్డలు అల్లుళ్ళు కోడళ్ళు రండి అని దానితో నీళ్లు పోసేస్తారు, అయిపోతుంది రిలేషన్షిప్. చనిపోయిన తర్వాత బ్యాడ్గా ఉన్నదాన్ని ఆ మంత్రాల చేత ఆకు చేత అని ఇల్లంతా శుద్ధి చేసిందని దానికో 5,000 6,000 తీసుకుంటారు మహానుభావులు. మనకంతా ఇల్లంతా శుభ్రం అయిపోతుంది. ఇది అంటే వాటర్కి పవర్ ఉంది. వరలక్ష్మి పూజ కానీ ఇంకేదైనా వ్రతం చేసుకున్నప్పుడు కలశంలో నీవన్నీ వేసి పూజ చేస్తావు, నీ కోరిక కోరుకుంటావు, మంత్రం జపించావు, నీ మనసులో కోరిక చెప్పుకున్నావు, శాస్త్రోక్తంగా చేశావు, పంచభూతాలను ఆహ్వానించావు, విష్ణు మీ కులదేవతలను ఆహ్వానించావు, లక్ష్మీదేవి కావాలంటే లక్ష్మి, లక్ష్మీనారాయణ కావాలంటే లక్ష్మీనారాయణ, ఏదో ఒక దేవుడికి ఏ రకమైన వ్రతమైనా మీ ఇంటి ఆచార వ్యవహారాన్ని బట్టి జరిగిన తర్వాత ఆ నీళ్లను ఇల్లంతా చల్లండి, తులసి చెట్టులో పోయండి, తొక్కకండి అంటారు. ఎస్, ఆ రాగి పాత్రలో తీసుకున్నది వెండి పాత్రలో తీసుకున్న నీళ్లకు ఆ పవర్ వస్తుంది. మీరేమనుకుంటే అది కోరిక తీరుతుంది. ధనం కావాలంటే ధనం వస్తుంది. ఇది నీళ్ల సీక్రెట్ తల్లి బంగారు. కాబట్టి నీళ్ళనేవి నీ శరీరంలో 3 భాగం ఉంటుంది. ఇవాళ అందరూ న్యూనతా భావంతో బాధపడుతూ ఉన్నారు అంటే నీటి శాతం బాడీలో తక్కువైపోతేనే రిలేషన్షిప్స్ దెబ్బతింటున్నాయి. మన పిల్లలు నన్ను పట్టించుకో, 3% నీరుండే అంటే ఈస్ట్ గోదావరి జిల్లా వాళ్ళు, మన నీటి ప్రవాహక ప్రాంతంలో ఉన్న వాళ్లకు అనుబంధాలు, ఆత్మీయతలు, ప్రేమలు చాలా ఎక్కువ. నీళ్లతో అనుబంధం లేని వాళ్లకు యుఎస్ వెళ్ళి చూడండి మీరు, వాటర్తో అనుబంధం వాళ్ళకు ఉందో టిష్యూ పేపర్తో తుడుచుకుంటారు. 15 ఏళ్ల తర్వాత వాడు ఇండిపెండెంట్గా బతుకుతాడు. ముసలోళ్ళు 70 ఏండ్లోళ్ళు 80 ఏండ్లోళ్ళు సింగిల్గా ఉన్న ఒక్కళ్ళే ఉంటారు. అనుబంధాలు, ఆత్మీయతలు మన భారత సంస్కృతి ద్వారా వాళ్ళకు లేవు. ఇండిపెండెంట్, దానికి వాటర్తో వాళ్ళకి అనుబంధం లేదు నాన్న. అందుకనే వాళ్ళు డిటాచ్డ్. మన పిల్లలు కూడా 20 ఏండ్లు 30 ఏండ్లు అయిన వాళ్ళు కూడా ఏమంటారు, అటాచ్మెంట్ లేకుండా అక్కడే మా నాన్న ఎవరో చచ్చిపోయినంటే మీరు చేసేసేయండి అంటారు. దానికి అనుబంధము వాటరే తల్లి బంగారు తల్లి. అంతా నీళ్లతోటే ఉంది వ్యవహారం. నిజంగా గ్రేట్. అంటే నీళ్ళు అంటే ఇష్టం ఉంటుంది, కానీ ఎంత ఇష్టం అంత భయం కూడా ఉంటుంది వాటర్ అంటే. కానీ నిజంగా నీటికి నీవేమంటే జరుగుతుంది అనమాట. మ్యానుఫ్యాక్చర్ చేయమని ఇప్పుడు ఏవో కొత్త యూట్యూబ్లలో వస్తుంది, నీవు పెట్టుకొని 3 రోజులు వరుసగా ఆ నీళ్లకు నీవే కోరిక చెప్తే ఆ కోరిక తీరిపోతుంది. వాటర్ ఇంకొక మా ఫ్రెండ్ వస్తుంది ఒక ఆమె, ఏమే వెళ్ళి చేతులు పెట్టిండ్రో వాళ్ళ చేతులు పెట్టిండ్రో నాకేమన్నా రోగం వస్తుందో ఏమనుకుంటే తాగుతా, నిజంగా నెక్స్ట్ డే ఎనర్జీ వస్తుంది ఆమె. అందుకని మనం ప్రేయర్ చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు, మెడిటేషన్ చేసేటప్పుడు గ్లాస్లో నీళ్లు పెట్టుకొని మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ అయినాక బాడీ డిహైడ్రేషన్ అవుతుంది, నీళ్లు తాగండి అంటారు. ఆ నీళ్లలో ఆ పవర్ వస్తుంది. పూజ చేసే మందిరంలో నీళ్లు లేకుండా పూజ చేయం. మనం కూడా గ్లాసులో కలశంలో నీళ్లు పెడతాం, చెంబులో నీళ్లు పెట్టేసి పూజ చేస్తాం. దట్ ఈస్ రైట్. సో నిజంగా నీటికి పవర్ ఉంది అని తెలుసు, కానీ మన మనసులో కోరిక. ముస్లిమ్స్ తీసుకొని పోయి ప్రతి ముస్లిమ్స్ దాని వెనుక మీకు నీరు ఉంటుంది. దుబాయ్ లో నేను చూసాను, మొత్తం నీళ్లు ఉంటాయి. నీళ్లుండే ఇప్పుడు కూడా చార్మినార్ దగ్గర కూడా నీళ్లుండే మసీదు ఉంది. మన పుస్తకాలు ఎత్తుకుపోయి వాళ్ళు చక్కగా ఉపయోగించుకుంటున్నారా. ఓకే, మనం మాత్రం మనం కూడా వెనకబడిపోతున్నాం. వాటర్ స్కార్సిటీ తక్కువైనప్పుడు మన బాడీలో రోగాలు జరుగుతున్నాయి నాన్న. మనం వాటర్ సఫిషియెంట్ గా తీసుకుంటే ఏ రోగాలు రావు. అంటే సైంటిఫిక్ తీసుకునేటప్పుడు కూడా ఏ మందును కానీ నీళ్లు నేను తాగుతున్నాను, నేను ఆరోగ్యవంతుడు.
ఏదో వాడు చచ్చిపోయిండు వీడు చచ్చిపోయిండు నెగిటివ్ థాట్స్ తో మీరు తాగుతూ ఉంటే బాడీలో నెగిటివ్ జరుగుతుంది. మన కర్మ మనం రాసుకుంటామంటే ఇదే లెక్క. వింటుంటే చాలా డిఫరెంట్ గా ఉందమ్మా. ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. నేను ఈ విశ్వ నియమాల మీద రీసెర్చ్ చేశాను కాబట్టి చెప్పగలను. ఓకే అమ్మా. సో నీళ్ళకి శక్తి ఉంది. సో అది కూడా మనం ఏదనుకో అద్భుతమైన శక్తి. మనం ఏదనుకుంటే ఆ శక్తి వాటర్ లోకి వెళ్ళిపోతుంది. అవి తాగాక మనకు అది జరుగుతుంది. అది ఎదుటి వాళ్ళకి ఇచ్చినా సరే అది సక్సెస్ అవుతుంది. నిజంగా అమ్మ మీరు ఇందాక అన్న పాయింట్ లో శత్రువులు ఇంటికి వచ్చినా సరే మంచినీళ్ళు ఇచ్చి పంపించాలి అంటారు. సో అంతటితో ఇంకా అది అయిపోతుంది. శత్రుత్వం అనేది ఉండదు నాన్న. ప్రేమతో ఇస్తే రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది. నిజంగా అంటే మనం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా. ప్రతి పెద్దవాళ్ళు మనకు అన్ని చెప్పారు నాన్న. మనం ప్రతి మాటలో అంతరార్థం ఉంది మనకు తెలియదు. ఇంటి ముందు ముగ్గు పెట్టుకునే దానికి కూడా ఒక అర్థం ఉంది. పేడ చల్లుకొని పసుపు కుంకుమ పెట్టి ప్రతి పూజా వ్యవహారంలో మనం చేసే అన్నిటికీ కూడా ఒక అద్భుతం. మన ఈ చేతుల వేళ్లతో సహా కలుసు ఒక మంత్రం జపించేటప్పుడు ఐం క్లీం సౌ ఐం క్లీం సౌ అవన్నీ చెప్తాం కదా. కానీ అది తెలీదు. నెక్స్ట్ వీడియోలో అది తెలుసుకుందామమ్మా. ప్రెసెంట్ వాటర్ గురించి అయితే చాలా చక్కటి విశ్లేషణ అమ్మా. ప్రెసెంట్ యూత్ తెలుసుకోవాల్సిన పాయింట్స్ అమ్మా. ధన్యవాదాలమ్మా, చాలా చక్కగా తెలియజేశారు.